ఈరోజు కరాచీ హల్వా ఎలా తయారు చేయాలో పక్కా కొలతలతో మీతో షేర్ చేసుకోబోతున్నాను. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు కార్న్ఫ్లోర్, 2 కప్స్ వాటర్ తీసుకొని ఉండలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పై పాన్ పెట్టి 1.5 కప్పు షుగరు, అలాగే 1.5 కప్పు వాటర్ వేసుకొని షుగర్ని పూర్తిగా కరిగించుకోవాలి. షుగర్ పూర్తిగా కరిగాక మనం ముందుగా మిక్స్ చేసి ఉంచుకున్న కార్న్ఫ్లోర్ మిశ్రమం ఇలా కలుపుతూ వేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి గరిటెతో ఇలా కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి. హల్వా దగ్గరికి అయ్యాక 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి కలుపుతూనే ఉండాలి. తర్వాత రెడ్ ఫుడ్ కలర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఫుడ్ కలర్ మీ ఇష్టం అండి, ఏ కలర్ అయినా వాడుకోవచ్చు. తర్వాత మళ్ళీ 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని బాగా కలుపుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసుకోవాలి. నిమ్మరసం వేసుకోవటం వల్ల పాకం గట్టిపడకుండా హల్వా మెత్తగా ఉంటుంది. హల్వా పాన్ నుండి సపరేట్ అయ్యే వరకు ఇలా కలుపుతూనే ఉండాలి. హల్వా పాన్ నుండి సపరేట్ అయ్యాక కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు పలుకులు వేసుకొని హల్వాను నెయ్యి రాసిన ట్రేలో వేసుకోవాలి. ఇది పూర్తిగా చల్లారాక ముక్కలుగా కట్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా యమ్మీగా ఉండే కరాచీ హల్వా రెడీ. మా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.